హాయ్ వివర్స్, ఐఎమ్ ఆంజనేయులు. వెల్కమ్ టు తెలుగు టెక్ జోన్ బై అంజి ఛానల్. ఈరోజు నేను మీకు చూపించబోయే బెస్ట్ ట్రిక్ ఏంటంటే, ప్రతి ఒక్క ఆపరేటింగ్ సిస్టమ్తో పాటు డిఫాల్ట్గా వచ్చేటువంటి నోట్ ప్యాడ్ ఏదైతే ఉందో ఆ నోట్ ప్యాడ్లో మనం టెక్స్ట్ని చూడండి రైట్ సైడ్కి లెఫ్ట్ సైడ్కి షిఫ్ట్ చేసుకోవాలనుకుంటే, అంటే రైట్ సైడ్ రీడింగ్ లెఫ్ట్ సైడ్ రీడింగ్ చేంజ్ చేసుకోవాలనుకుంటే మీరు ముందుగా అయితే చూడండి ఇక్కడ సెర్చ్ బాక్స్లో అయినా నోట్ ప్యాడ్ టైప్ చేయొచ్చు, లేదంటే రన్లోకి వెళ్ళి ఇక్కడ నోట్ ప్యాడ్ అని టైప్ చేయండి. ఇక్కడ సో మనం ఏదైతే టెక్స్ట్ అనేది టైప్ చేస్తున్నామో ఈ టెక్స్ట్ని సో మనం రైట్ సైడ్ వ్యూలో చూసుకోవాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ మనం అంతా చూడండి లెఫ్ట్ సైడ్ ఎంటర్ చేసాం కదా, రైట్ సైడ్ ఇక్కడ మనకు స్క్రాల్ బార్ కనిపిస్తుంది కదా. సో ఇదే టెక్స్ట్ని ఇప్పుడు మనం రైట్ వ్యూలో చూసుకోవాలనుకున్నప్పుడు సో అప్పుడు ఏమవుతుందంటే ఈ స్క్రాల్ బార్ ఇటు పక్క వస్తుంది. సో అది ఎలా చేయాలంటే ఇక్కడ నోట్ ప్యాడ్లో ఓపెన్ ప్లేస్లో ఎక్కడైనా సరే మీరు రైట్ మౌస్ బటన్ని ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ టు లెఫ్ట్ రీడింగ్ ఆర్డర్ అని చూసారా, ఈ ఆప్షన్ కానీ మీరు ఒకసారి ఆన్లో పెట్టినట్టయితే చూడండి రైట్ టు లెఫ్ట్ రీడింగ్ వ్యూ అనేది ఇక్కడ మనకు డిస్ప్లే అవుతుంది. మరి ఇటుపక్క వస్తే చూడండి స్క్రాల్ బార్ అయితే ఇటుపక్క వచ్చేసింది మనకు, అవునా. సో మీరు ఏదైతే టెక్స్ట్ అనేది టైప్ చేస్తారో చూడండి ఇక్కడ రైట్ టు లెఫ్ట్ ప్రింట్ అవుతుంది అన్నట్టు. ఓకే, సో ఇలాగా మరి నార్మల్ పొజిషన్ రావాలంటే మీరు ఒకసారి డైరెక్ట్గా నోట్ ప్యాడ్ని క్లోజ్ చేసి ఓపెన్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడే రైట్ మౌస్ బటన్ని ప్రెస్ చేసి రైట్ టు లెఫ్ట్ రీడింగ్ ఆర్డర్ అనే ఆప్షన్ మీద ఎప్పుడైతే మీరు క్లిక్ చేస్తారో సో చూడండి ఆటోమేటిక్గా మనకు ఆ టెక్స్ట్ అనేది వచ్చేస్తుంది. సో ఈ యొక్క ట్రిక్ అనేది మీకు చెప్దామనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేయడం జరిగిందండి. మీకైతే ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.